దేవునికి స్తోత్రం. ఈరోజు అద్వితీయ సత్య స్వరూపుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఘనమైన వాగ్దానం. యేసు ఆ చిన్నదాని చేయి పట్టి తలితా కుమి అని ఆమెతో చెప్పాను. మార్కు సువార్త 5:41. ప్రియా అద్వితీయ సత్య స్వరూపుడకు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? దేవుని యొక్క కృపా కనికరము, ఆదరణ, సంరక్షణ నేడు మీతో మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండాలని, దేవుడు సంపూర్ణ విజయవంతన ఆత్మకార్యం జరిగించాలని, మీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు విజయవంతమైన కార్యాలు జరిగించి విజయంతో నింపాలని ప్రభు పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉన్నాయల్లా వాట్సాప్ ద్వారా లేదా కామెంట్స్ ద్వారా తెలియపరచండి. దేవాదేవుని సన్నిధానంలో మీ కొరకు ప్రార్థిస్తాను. దేవుని బిడ్డలారా, యేసు ఆ చిన్నదాన్ని చేపట్టి తలితా కుమి అని ఆమెతో చెప్పాడు. అంటే అర్థము చిన్నదానా లెమ్మని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు హస్తము మనలను బలపరచు హస్తములే. క్రీస్తు హస్తము చూడండి, ఆయన ప్రేమతో యాయీరు కుమార్తె హస్తమును పట్టుకొనేను. బలము జీవము లేనిదై పడి ఉన్న ఆ చిన్నదాని చేతులను క్రీస్తు హస్తములు పట్టుకొనగా ఆమె సజీవురాలై లేచెను. అవును, ఆయన హస్తము అద్భుతములు జరిగించు హస్తములు. దేవుని బిడ్డలారా, నేడు మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉన్నాము. అయితే క్రీస్తు చాపబడిన తన హస్తము ద్వారా మనలను లేపుచున్నాడు, బ్రతికించుచున్నాడు. ఆ ద్వితీయ సత్య స్వరూపుడు, ఆ సర్వాంగ సుందరుడు. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను మీకు సహాయం చేయుచున్నానంటున్నాడు ఆ సర్వశక్తి సంపన్నుడగు దేవదేవుడు. యెషయా గ్రంథం 41:13-14 ఆ ఎంత గొప్ప వాగ్దానం ఇది దేవుని బిడ్డలారా. శరీరధారైన ప్రత్యక్షమై భూమి మీద సంచరించినప్పుడు అదే దేవుడు పేతురు యొక్క అత్తగారి చేతులను పట్టుకొనగా జ్వరము తొలగిపోయారు. కుష్ఠరోగులను ముట్టుకొనగా వారు స్వస్థత పొందారు. నేడును ఆయన తన హస్తములతో నిన్ను ముట్టి స్వస్థపరచును ఒక సిద్ధముగా ఉన్నాడు ఆ మహామహుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు. ఒక దినము సిలువ వేయబట్టకు ఆయన తన హస్తములను చాచాడు. మన కొరకే ఆయన హస్తములకు మేకులు కొట్టబడాను. ఆయన చేతుల నుండి రక్తము కారాడు. జీవగల దేవదేవుని బిడ్డ, ఆ ప్రేమగల హస్తములను నీ వైపు చాపి చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుని ఉన్నాను అని సెలవిచ్చుచున్న అద్వితీయ సత్య స్వరూపుడైన నీ జీవిత కాలమంతయు నీ చేతులను పట్టుకొని నిన్ను నడిపించడకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. నిన్ను నీవు అప్పగించుకుందవా? రక్షింప నేర్కున్నట్లు యెహోవా దేవుని హస్తము కురచకాలేదు, విననేరకయున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనక ఆయన ఆలకింపకున్నాడని యెషయా 59:1-2 తెలియపరుస్తుంది. ఏవి జరగవలనని నీ హస్తములు నీ సంకల్పములను ముందు నిర్ణయించునో వాటన్నిటినీ చేయుటకే కూడుకొండ్రి. దేవుని బిడ్డలారా, నీ దేవుడు నిన్ను లేవనెత్తగల దేవుడు, బలపరచగల దేవుడు, స్థిరపరచగల దేవుడు. ఇప్పుడే ఆ మహిమాస్వరూపుడైన దేవదేవుడికి ప్రియులారా గొప్ప ప్రాధాన్యత ఇవ్వండి. దేవుడు నిన్ను దీవించాలని అనుకున్నప్పుడు తప్పక పరీక్షిస్తాడు. అలాగే నువ్వు ఆ పరీక్షలో గెలవాలని ఆ మహిమా స్వరూపుడు ఆశిస్తాడు. ఇప్పుడే ఆ సర్వాంగ సుందరుడికి, ఆ సర్వోన్నతుడికి మనసిప్పి ప్రార్థించండి, ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువా, సర్వప్రియ జగత్రక్షకుడా, సర్వోన్నతుడా, ఆమేనవాడా, సత్యస్వరూపి దేవా, మమ్మల్ని లేవనెత్తగల మహాదేవుడు, నీ హస్తంలో లేవనెత్తడు. జిగటగల దొంగూపులో కూరుకుపోయిన మమ్మల్ని లేవనెత్తగల ఒక బలమైన దేవుడు నువ్వు. గొప్ప దేవుడు, శక్తిమంతుడు, కరుణా సంపన్నుడు. దేవా నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు, నమ్ముకోదైన గొప్ప సహాయకుడు అయినావు గనక
ఉదయకాలం మీ కృపతో, మీ కనికరంతో, మీ ఆదరణతో, మీ సంరక్షణతో మమ్మల్ని నింపండి. మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించండి, జయ విజయాలు దయచేయండి. అయ్యా పరలోక నీ యొక్క కృపాక్షయాలు మాకు దయచేయండి. పరలోకం యొక్క నాయన దర్శనాలతో మమ్మల్ని నింపండి. దేవా మీ బిడ్డలుగా మమ్మల్ని బలపరచండి. మమ్మల్ని అయినా నీ కొరకు ఉజ్జింపచేసి, ప్రకాశింపచేసి, ప్రజ్వలన చేసి పరలోకని ప్రసన్నత మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి సర్వశక్తి గల నామములో ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.